కాంగ్రెస్ పార్టీ విధానంలోనే 6 గ్యారంటీలు 100 రోజులు అని చెప్పుకుని డెడ్ లైన్ పెట్టుకున్నది హెడ్లైన్ల కోసం మీరే. ఓకే, హెడ్లైన్ల కోసం డెడ్ లైన్లు పెట్టుకుంది మీరే. ఓకే, హెడ్లైన్ల కోసం డెడ్ లైన్ అంతే కదా. మేము అడగలే 100 రోజులని మేము అడిగినామా? ప్రజలు అడిగినరా? పోనీ ఓకే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పింది మీరు కదా. 2 లక్షల రుణమాఫీ ఎగరబెట్టిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఎగబెట్టిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నటువంటి ఉద్యోగాలలో ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాల 35,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన ఉద్యోగాలు. కేవలం ఆర్డర్ కాపీలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఇలా వాళ్ళ ఖాతాలు వేసుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు 10 నుంచి 12,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చినాయి. 50,000 55,000 ఉద్యోగాలు శుద్ధ అబద్ధం, పెద్ద మోసం. మీరు చెప్తున్నట్టు మీకు విద్యార్థుల పట్ల నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే కేవలం నోటిఫికేషన్లు పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆగిపోవడం ఎందుకన్నా వాళ్ళకు ఆర్డర్లు కూడా ఇవ్వచ్చు కదా అనేది అవతల పార్టీ. దాని మంచి ప్రశ్న. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కొన్ని సాంకేతిక పరమైనటువంటి లీగల్ చిక్కులు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ ఏమైనాయో కోర్టు ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి. ఆ కోర్టు ద్వారా పరిష్కారం రావడానికి కేసులు వేసిండ్రు కొంతమంది, కొన్ని కేసులు ఉన్నాయి. అవన్నిటిని పరిష్కరించి చేయడం వరకే మనకు అంత సమయం పట్టింది. అంత సమయం ఎందుకు పట్టిందంటే ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఆ ఎస్ఐ సిఐ కానిస్టేబుల్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానివ్వండి, మిగిలిన ఎగ్జామ్స్ అన్ని ఒక ప్రాసెస్, కోర్టు ప్రాసెస్. మేము కోర్టు ద్వారా కొట్లాడి చివరి మూమెంట్లో వచ్చే సందర్భంలో మీరు గవర్నమెంట్ వచ్చిండ్రు. జడ్జిమెంట్ వచ్చే సందర్భంలో మీరు గవర్నమెంట్ ప్రభుత్వం మారింది. అది మీ గొప్పతం కాదు. గత ప్రభుత్వం కొట్లాడినటువంటి క్రెడిట్ మీరు తీసుకున్నారు. ఆ క్రెడిట్ ఎవరిదే అంటే గత ప్రభుత్వం కొట్లాడినటువంటి క్రెడిట్ గత ప్రభుత్వానికి వస్తుంది కదా. ఆ కోర్టు చిక్కులు ఉండడం వల్ల మాత్రమే అవి పెండింగ్స్ పడ్డాయి. మీ ఇయ్యలేక కాదు. కొంతమంది కోర్టుకి వెళ్ళిండ్రా, ఆగిపోయినాయి. అంతేగాని 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినట్టు కాదంటారా? 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చింది కాదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఆర్డర్ కాపీలు ఇచ్చి క్రెడిట్ తీసుకుంటే నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పండి అన్న, 10 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదంటే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పలే అన్న. మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. చెప్పలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలే. నేనేమంటున్నంటే 1,68,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే, ఈ 35,000 ఉద్యోగాలు కలుపుకుంటే మావి కూడా 2 లక్షల ఉద్యోగాలు అవుతుండే. ఓకే, కానీ మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరంలో నింపుతామని చెప్పిండ్రు. యూత్ డిక్లరేషన్ పెట్టింది. యూత్ డిక్లరేషన్ పెట్టి సంవత్సరంలో నింపుతామని చెప్పిండ్రు. మీరు దాన్ని అసెంబ్లీలో ఏం చేసిండ్రు? ఈ యూత్ డిక్లరేషన్తో పాటు మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసిండ్రు. ఇది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది? మీరు డిసెంబర్లో జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో ఇట్లా ఏ నెల ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామో అని చెప్పిండ్రు. ఇలా ఆ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ మరి రిలీజ్ అవుతున్నాయా? ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని మేము అంటా ఉన్నాం. జాబ్లెస్ క్యాలెండర్ కదా. 35,000 ఉద్యోగాలు మా ఉద్యోగాలను పట్టుకొని మేమే ఇచ్చినామని అనుకుంటే ఎంత దుర్మార్గం, ఎంత అబద్ధం. ఈ 10 ఏళ్లలో ఒక్క డిఎస్సీ అన్న వేసిరన్న? అంటే ప్రభుత్వం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంది విద్యార్థుల పట్ల అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఒకటి, మీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో దాదాపు 4,000 పైచిలకు విద్యా సంస్థలు బంద్ అయినాయి, స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు బంద్ అయినాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇది కూడా ఒక మైనస్ పాయింట్ వచ్చినట్టే కదా మీకు బీఆర్ఎస్ పార్టీకి. విద్యకు పెద్దపీట వేసి గురుకులాలలో మంచి విద్యను అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకసారి మళ్ళీ మాట చెప్పండి అన్న, కేసీఆర్ గారు విద్యకు పెద్దపీట వేసిర్రా? విద్యకు పెద్దపీట వేసి గురుకులాల్లో మంచి విద్యను, అసలు నాణ్యమైనటువంటి గురుకులాలలో సీటు వస్తే చాలు అనేటువంటి భావన తల్లిదండ్రులకు ఉండేదా లేదా? ఒక మాట చెప్పండి. KG to PG అన్నారు కానీ మరి ఇదే మనం చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికి కూడా కనీస వసతులు లేక విద్యార్థులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అన్న. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీలుగా అట్లనే ఉన్నాయి కదా. ఇంకా రావాల్సిన బడ్జెట్ సరిగా లేదు. ఈ రకంగా చూసుకుంటే చాలా అంశాలు ఉన్నాయి కదా. మరి అది ఎట్లా? దాని గురించి నేను ఏమంటున్నా, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ చేయలేకపోయినాం, అది నిజమే. కానీ KG to PG వల్ల గురుకుల విద్యార్థుల వల్ల అనేక మంది విద్యార్థులు ఇలా ఇంజనీరింగ్ కానివ్వండి, IIITలో కానివ్వండి, IITలో కానీ ఇవన్నీ సీట్లు సంపాదించుకున్నటువంటి చరిత్ర, MBBSలో సీట్లు కొట్టినటువంటి ఘనత మన గురుకులాలలో వచ్చింది కదా. KG to PG వల్ల గురుకులాలలో వచ్చింది కదా. వాటి వల్లే కదా ఇలా గురుకులాల సీట్ వస్తే చాలు అనేటువంటి భావనలో
ఉన్నారు కదా తల్లిదండ్రులు. ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పి 2 లక్షల ఉద్యోగాలు మరి ఇయ్యలే కదా. 35,000 ఉద్యోగాలు పాత గవర్నమెంట్ ఇయ్యే కదా. మీరు ఇచ్చినటువంటి 12,000 ఉద్యోగాలు వినండి ఒకమాట 12,000 ఉద్యోగాలు మీరిచ్చి ఇవన్నీ మేమే చేసినాం 55,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటారు. మీద అబద్ధం కదా. ఇలా నేను అంటున్నా ఇందిరా పార్క్ చివరస్తకైనా సరే, లేదు అంటే ఇప్పుడు అశోక్ నగర్ చివరస్తకైనా సరే, చిక్కటిపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీ సెంటర్కైనా సరే, ఈ ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే దమ్మి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉందా? చెప్తున్నారు వాళ్ళు. ఆడికి వెళ్ళి చెప్పమని కొడతారు. స్టూడెంట్స్ యూత్ కొడతారు, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్స్ కొడతారు. రెండోది విద్యార్థులు నిరుద్యోగులతోని పని చేయించుకొని ప్రచారం చేయించుకొని అధికారంలోకి వచ్చి అదే అశోక్ నగర్ చివరస్తకి వెళ్ళి ధర్నా చేసి నిరుద్యోగులను భ్రమ కల్పించి ఆశలు రేకెత్తించి రాహుల్ గాంధీతో తీసుకొచ్చి ధర్నాలు చేపించి అదే విద్యార్థుల పైన అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీచార్జ్ చేయించి ఇలా అరెస్టులు చేయించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్పే అంశం. ఉదాహరణ ఏంటంటే ఇదే జీవో నెంబర్ 46/26 బాధితులన్న వీళ్ళే ఊర్లలోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని పాపం నిరుద్యోగులు విద్యార్థులు యువత అంటుండ్రు కదా మమ్మల్ని మోసం చేసి జీవో నెంబర్ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏ ఎలక్షన్ వచ్చినా సరే వీళ్ళు మేము దగ్గర ఓడగొడుతున్నాం అని చెప్తుంటారు కదా. 1:50 కాదు 1:100 కావాలని చెప్పిండ్రు కదా ఆ రోజు. ఇలా అసెంబ్లీలోకి వచ్చినప్పుడు బట్టి విక్రమార్క ఎందుకు మాట్లాడతలేదు? నిజంగానే నేను ఏమంటున్నాను ఎందుకు మాట్లాడతలేదు. ఇంకోటి మీరు అడిగినటువంటి క్వశ్చన్ టీచర్ ఉద్యోగులు అన్నారు. మేము ఇచ్చినటువంటి 7,500 ఉద్యోగాల నోటిఫికేషన్ వీళ్ళు ఇంకా కొన్ని కలిపి 2,000 ఉద్యోగాలు కలిసి 11,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మేము ఇచ్చిన నోటిఫికేషన్స్కే 2,000 ఉద్యోగాలు కలిపి వీళ్ళు 11,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. వీళ్ళేమి ఇయ్యలే. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,500 ఉద్యోగాలను కలిపి 2,000 ఉద్యోగాలు కలిపి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 1,68,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే నేను ఇందాక ఫస్ట్ చెప్పిన మీరు చెప్పినట్టే 1,60,000 10 ఏళ్ల సమయంలో ఇచ్చిరన్న. వాళ్ళు ఏమంటారంటే మేము సంవత్సర కాలంలోనే దాదాపు 55,000 ఉద్యోగాలు. నేను ఏమంటున్నా, మీరు 100 రోజులలో ఇస్తామని చెప్పిండ్రు. ఏడాదిలో 2 లక్షలు ఇస్తామని వాళ్ళు ఎక్కడ మేనిఫెస్టోలో అనలేదు. నేను మేనిఫెస్టో చూసి చూపిస్తా. కాకపోతే ముఖ్యమంత్రి గారు కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోయి 100 రోజుల్లో అమలు చేస్తామనే మాట మాట్లాడుతారు. 100 రోజులలో 6 గ్యారంటీలు ఒకటి చెప్పిండ్రు. అభయస్థం కింద ఇచ్చినటువంటి 420 హామీలలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాలేదు. మేమిచ్చినటువంటి 35,000 ఉద్యోగాలను వాళ్ళ దాంట్లో కలుపుకొని ఇవి మేమే ఇచ్చినామని ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళు బదిలీ చేసుకుంటా ఉన్నారు, డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. అది ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మేమంటా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, వ్యక్తిగత మీరు కూడా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ ఉన్నారు, వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఇచ్చిన హామీలు సంవత్సర కాలంలో పూర్తి చేయడం సాధ్యమా? అది కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, రేపు బీజేపీ అయినా ఇంకోటైనా సంవత్సర కాలంలో 100% హామీలు అమలు చేయడం సాధ్యమా? ఎందుకు వాళ్ళ అమలు చేసేంత వరకు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి నొప్పి అవుతుందంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, మాకు నొప్పి లేదు. ఓకే, లేకుంటే వాళ్ళు కప్పిపుచ్చుకుంటే సమస్యలేమో దాగేటి కావు. ఏడాది టైం బోల్డ్ పెట్టింది మీరే. మిగిలిన అంశాలు అంటలేము కదా మేము. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీలు, 2 లక్షల ఉద్యోగాలు మీరు టైం బోల్డ్ చెప్పినాయి కదా. ఇవి టైం బోల్డ్ చెప్పినవి. మీరు సమయం చెప్పినటువంటి అంశాల మీదనే మాట్లాడుతున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మేము వాటి గురించి మాట్లాడతలేము. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు మేము తులం బంగారం ఇస్తాను. ఈ 14 నెలల్లో దాదాపుగా 6 నుంచి 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఎంతమందికి తులం బంగారంతో పాటు 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చిండ్రు? తులం బంగారం కాదు, ఏకైనా ఎండి పెట్టలే. 2,000 పింఛన్ కాదు, 4,000 పింఛన్ ఇస్తామని చెప్పిండు. 14 నెలలు అయింది. 4,000 పింఛన్ కాదు కదా, నయా పైసా ఇయ్యలేదు. ఇస్తామంటున్నారు. ఇచ్చుడు ఎక్కడ ఇస్తామంటున్నారు, ఇంకెప్పుడు ఇస్తారు అంటున్నారు. ఇస్తామంటుండ్రు, ఏడాది నుంచి చెప్తుండ్రు. ఇవాళ ఇస్తామంటుండ్రు, ఇయ్యలేదనే కదా మేము అంటున్నాం. 6 గ్యారంటీలల్లో మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు నెల ఇస్తామని. మరి ఆ లెక్కన చూసుకుంటే గతంలో కేసీఆర్ గారు కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు 3,016 రూపాయలు. మరి అది అసలు ఇవ్వకనే పాయ కదన్నా, 10 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వకనే పాయ కదా. ఇస్తామని చెప్పినాము, మేము ఇయ్యలేదు. మీరు ఇస్తామని చెప్తే వచ్చిండ్రు కదా. అవును. అరే మేము ఇస్తామంటేనే మీకు ఓట్లు వేసిండ్రు అంటున్నా. మేము ఇస్తామని చెప్తేనే మీకు ఓట్లు వేసిండ్రు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తేనే మీకు అలవి కాని హామీలు చెప్పడం వల్లనే, ప్రజలకు ఇవ్వడం వల్లనే మీకు ఓట్లు వేసిండ్రు. మీరు
మీరు ఇవన్నీ చేస్తామంటేనే కదా మీరు ఇవాళ మమ్మల్ని విమర్శించే ముందు మీరు చేస్తామని చెప్పిండ్రు కాబట్టి మీకు ఓట్లు